ఒకప్పుడు అంటే ప్రతి కుటుంబంలో కూడా మన యొక్క ధర్మాన్ని పాటించేవాళ్ళు. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరి ఇలా డేట్స్ అలా లేవు. ఒక 400 ఏళ్ల క్రిందట అంతా కూడా తిథులు మాత్రమే పట్టించుకునేవాళ్ళు. కాబట్టి గతించినటువంటి వాళ్ళు ఏ తిథి నాడు చనిపోయారో గుర్తుపెట్టుకొని ఆ మాసము, ఆ పక్షము, ఆ తిథి రోజున పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు ప్రతి కులములో కూడా జరిగేటివి. రాను 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 సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నటువంటి యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి కొన్ని కుటుంబాల్లో మాత్రమే ఈ యొక్క పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు చేస్తూ మిగతా వాళ్ళందరూ దాన్ని విస్మరించడం వల్ల ధర్మానికి దూరం అవుతారని చెప్పి మన వాళ్ళందరూ కూడాను పండితులు అందరి చేత కూడా కనీసము పిండ ప్రదాన కార్యక్రమాలను చేసుకున్నాయా, తర్పణాల కార్యక్రమం మీ వాళ్ళు చనిపోయినప్పుడు అలా కొంతకాలానికి అది కూడా చేసుకోలేకపోయేసరికి ఈ పితృపక్షాలు అనేటువంటివి ఉన్నాయి. పెత్తరామాస్య, మహాలయ పక్షాలని కనీసం ఆ రోజుల్లోనైనా చేసుకోండి అని చెప్పడం, అది కూడా గగనమయ్యేసరికి ఇక ఆఖరిగా అమావాస్య రోజున అందరూ కూడా ఎవరైనా కానీ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరైనా తిథి వారాలతో సంబంధం లేకుండా ఆ భాద్రపద అమావాస్య రోజున పెద్దల కోసమై పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు స్వయం పాక దానం అనేటువంటిది ఇవ్వాలని మనకు శాస్త్రం నిర్ణయించడం జరిగింది.